హాయ్ ఫ్రెండ్స్, ఇది మీ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్. నా పేరు ఈఎన్ విజయరాఘవ. ఇది వీడియో నెంబర్ 136, 136 వీడియో. ఇది రివిజన్ వీడియో టెన్సెస్లో, 7th చాప్టర్ టెన్సెస్లో పాస్ట్ పర్ఫెక్ట్ చాప్టర్లో ఇది దీంట్లోది మామూలుగా మనం ఏం నేర్చుకున్నాం ఇంతవరకు అనేటువంటి దాని గురించి మనం రివిజన్ చేస్తున్నాం. రివిజన్ అంటే మామూలుగా ఏం నేర్చుకున్నాం, ఏంటి, ఏమేమి వీడియో చేసాము, ఎంతవరకు నేర్చుకున్నాము అనేదాన్ని అసెస్ చేసుకోవడం, బేరీజ్ చేసుకోవడం. అది వీడియో నెంబర్ 136లో మనం చేస్తున్నాం. ఇప్పుడు ఒకటొకటి మనం వీడియోస్ ఏమేం చేసాం అనేది నేర్చుకున్నాం. ఇప్పుడు మనం ఫస్ట్ మనం నేర్చుకున్నది ఏంటంటే, ఫస్ట్ 131 నుండి 135 వీడియోస్ వరకు చేసాం. దేనిపైన? ఈ పాస్ట్ పర్ఫెక్ట్ అనే టెన్స్ ఫామ్ పైన. ఎన్ని వీడియోస్? మొత్తం 5 వీడియోస్ చేసాము. ఒక్కొక్క వీడియో గురించి మనం ఏం నేర్చుకున్నది మీకు కొంచెం ఒక్కొక్క వీడియో గురించి నేను కొంత మీకు బ్రీఫ్గా చెప్తాను నేను. అప్పుడు మీకు కొంత అర్థమవుతుంది, మళ్ళీ మీరు ప్రాక్టీస్ చేయొచ్చు తర్వాత కూడా. ఫస్ట్ వన్ వచ్చేసి 131, 131st వీడియో అడ్వాన్స్డ్ సెంటెన్సెస్ నేర్చుకున్నాం. ఇందులో డెఫినిషన్తో పాటు అడ్వాన్స్డ్ అంటే ఎలా వాడాలి, పెద్ద పెద్ద వాక్యాలు వాడినప్పుడు మనం ఎలా అర్థం చేసుకోవాలి. పాస్ట్ పర్ఫెక్ట్లో హ్యాడ్తో పాటు వర్బ్ థర్డ్ ఫామ్ ఎలా యూజ్ చేయాలి, వర్బ్ సెకండ్ ఫామ్ డైరెక్ట్ ఎలా యూజ్ చేయాలి. మీకు ఇంతకుముందు చాప్టర్ వీడియోస్లో నేర్చుకునే వాక్యాలను కూడా ఇందులో అడ్వాన్స్డ్ వాక్యాలను మనం నేర్చుకోగలిగాం. ఇందులో 131 వీడియోలో. నెక్స్ట్ వచ్చేసి 132nd వీడియోలో ట్రాన్స్లేషన్, ఎలా మనం నేర్చుకున్న దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయాలి. అలా చేయడం వల్ల మీకు అవగాహన కంప్లీట్గా మాతృభాషలో వచ్చి దాన్ని ఇంగ్లీష్లో సులభంగా మీరు దాన్ని ఈజీగా ట్రాన్స్లేట్ చేయొచ్చు. అది ట్రాన్స్లేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకే మీకు ట్రాన్స్లేషన్ పైన హోంవర్క్ ఇవ్వడం జరిగింది. ఏది? 132వ వీడియోలో. మళ్ళీ 133 వీడియో వచ్చేసి హోంవర్క్ అనమాట, ఆన్సర్స్. ఈ ట్రాన్స్లేషన్ ఏదైతే 132 వీడియోలో ఇచ్చామో మీకు, ఆ 132 వీడియోలోని వాటికి ఆన్సర్స్ హోంవర్క్లో చేసామన్నమాట, జవాబులు. ఇందులో 133 వీడియోలో. ఓకే, నెక్స్ట్ లాస్ట్కి వచ్చేసి 134 వీడియో వచ్చేసి కన్వర్జేషన్ బిట్వీన్ 2 ఫ్రెండ్స్, ఇద్దరు స్నేహితుల మధ్యలో చూసింగ్ ఏ కెరీర్ అనమాట. ఏది తీసుకుందామని ఐసెట్ చేసేసి ఎగ్జిక్యూటివ్ కార్పొరేట్ దాంట్లో ఎగ్జిక్యూటివ్ పోవాలన్నా, లేదా యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేసి ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ లాంటి సర్వీసెస్ చేయాలన్నా, దానిపైన ఇద్దరి స్నేహితుల మధ్య ఒక సంభాషణ. ఆ సంభాషణ మనం 134 దాంట్లో సంభాషణ నేర్చుకున్నాం 134 వీడియోలో. నెక్స్ట్ వచ్చేసి 135 వీడియోలో ఈవెంట్ ప్రోగ్రామ్, అటెండింగ్ బర్త్డే పార్టీ. అయితే నిన్న సపోజ్ మీరే అనుకోండి, నేనే ఒక బర్త్డే పార్టీని అటెండ్ చేశాను. ఆ బర్త్డే పార్టీకి లేట్గా వెళ్ళాను, మా ఫ్రెండ్స్ గ్రీట్ చేశారు, నేను నా ఫ్రెండ్ గ్రీట్ చేశాను. అలాగే మనం ఒక ఈవెంట్ గురించి స్నేహితులకు చెప్పాలనుకోండి, అలాంటి సందర్భంలో మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా కూడా మనం ఈ యొక్క ఇంగ్లీష్ అనేది పర్ఫెక్ట్గా టెన్స్ ఫామ్ పైన మనకు అవగాహన గ్రిప్ ఉందనుకోండి, కమాండ్ ఉందనుకోండి, అప్పుడు ఈజీగా చెప్పగలం. అలా మీకు అర్థం కావాలని చెప్పేసి ఇందులో ఈవెంట్ అటెండింగ్ బర్త్డే పార్టీ హాజరు కావడం గురించి ఫ్రెండ్స్కి నేను ఎలా చెప్పాను, ఎలా చెప్పొచ్చు మనం అనేటువంటి దాన్ని సులభంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి, క్విక్గా మీరు మాట్లాడి త్వరగా ఎవరికైనా చెప్పడానికి, ఇలాగ మీకు 5 వీడియోస్ కూడా చాలా సులభంగా మీకు అర్థమయ్యే విధంగా ప్రాక్టీస్ చేయించడం జరిగింది. ఇవన్నీ మీ బాగా once or twice or thrice just you go through all these videos. Once you go through, you can get accustomed to speaking English language very effectively without any doubt or without any hesitation. Just to practice these all the 12 forms, especially this past perfect C in the past tense. It's very useful for you. Most of the students don't know. They often make mistakes while using past perfect tense. So I would like you to make well acquainted with this past perfect and well equipped with this past perfect sentence. I have made you all these videos to make you perfect, very effective speakers in English language. మీరు బాగా అర్థం చేసుకున్నాను అనుకుంటాను. ఈ 5 వీడియోస్ బాగా ప్రాక్టీస్ చేయండి. మీరు బాగా వాచ్ చేయండి 2-3 సార్లు. ఎక్కడ హ్యాడ్ తర్వాత వర్బ్ థర్డ్ ఫామ్ వాడాను, ఎక్కడ డైరెక్ట్ వర్బ్ సెకండ్ ఫామ్ వాడాను, మీరు బాగా ప్రాక్టీస్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్టయితే డౌట్స్ కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీ డౌట్స్ ఉన్నట్టు క్లియర్ చేస్తాను. I wish you all the best. Have a nice day. Thank you, my dear friends and students. Thanks a lot. Thank you.